సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున ఈ పత్రికా సమావేశాన్ని అందరికీ ధన్యవాదాలు. నా పేరు డి సోమసుందరు, జాతీయ కార్యదర్శి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్. నేను కూడా సిఎఫ్డిలో కార్యవర్గ సభ్యుడిని. అలాగే సిఎఫ్డి జాయింట్ సెక్రటరీ వి లక్ష్మణ్ రెడ్డి గారు, అలాగే పూర్వ మేయర్ జగ్జాల శంకర్ గారు, అలాగే ప్రొఫెసర్ ఎన్ రంగయ్య గారు సిఎఫ్డి కార్యవర్గ సభ్యులు, అలాగే ప్రత్యూష సుబ్బారావు గారు, అలాగే రాజేష్ గారు ఈ కళాభవన్ టీం హెడ్. రేపటి నుంచి కళాజాత ప్రారంభం అవుతూ ఉంది. దాని గురించిన వివరాలు చెప్పడం కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లక్ష్మణ్ రెడ్డి గారు వివరాలు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ 15 మంది సభ్యులతో రిటైర్డ్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ మేధావులు, ప్రొఫెసర్స్తో ఏర్పడింది. ప్రధానంగా ఈ సంస్థ ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ప్రజాస్వామ్యం వికసించేట్టు చేయడం, దానికోసం ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, జాగృతం చేయడానికి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను సవరించడానికి, ఎన్నికల సమయంలో ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఓటు వేయాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు కృషి చేసింది. 12 మందితో కూడిన ఒక కళాజాత రేపు విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ప్రారంభం కాబోతుంది. ఈ కళాజాత ముఖ్య ఉద్దేశం ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే లక్ష్యంతో, నినాదంతో ఈ జాత నిర్వహిస్తున్నాం. ఇందులో గేయాలు, జానపదాలు, నృత్యనాటికలు, గజల్స్ ఇలాంటి కళారూపాలు ఉంటాయి. 26 జిల్లాల యొక్క జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జిల్లా కేంద్రాలు నిర్వహించడం ద్వారా, మీడియా ద్వారా ఈ సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందించాలని మా లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతిరోజు 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఈ కళాబృందం గతంలో అనేక సామాజిక విషయాల మీద కళా ప్రదర్శన అందించిన అనుభవం ఉన్న బృందం. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో పెద్దలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ, డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, పూర్వ ఎన్నికల అధికారి గారు, వారు ఈ కళాజాతాన్ని ప్రారంభిస్తారు. ప్రతి చోట్ల కూడా అనేక మంది, అనేక సంస్థలు, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, సీనియర్ సిటిజన్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్స్, టీచర్స్ అసోసియేషన్స్ ఇలాంటి ప్రజా సంఘాలు అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగా చేసే కళాజాత కాదు. ఈ కళాజాత ముఖ్య ఉద్దేశం ఓటింగ్ శాతం గణనీయంగా పెంచుకోవడం. మన జరిగిన తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్ పట్టణంలో 40% మాత్రమే ఓటింగ్ జరిగింది. మిగతా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో 80% కూడా ఓటింగ్ జరిగిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా 2019 ఎన్నికలను చూస్తే దాదాపు 79% పోలింగ్ జరిగింది. అది పెద్ద ఎత్తున జరిగినట్టుగానే భావిస్తాం. కానీ పట్టణాల్లో మాత్రం 60% లోపుగానే జరిగింది. పట్టణాల్లో ఉన్న విద్యార్థికులు, ధనవంతులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీరు నిరాశ్రితగా ఉన్నారు. వారు కూడా ఓటింగ్లో పాల్గొంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జాతర ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో పెట్టడం ఉద్దేశం పట్టణ ప్రాంతంలో ఓటింగ్ శాతం పెరిగేట్టు చూడాలని. గతంలో మన అనుభవాలు చాలా ఉన్నాయి. 1 ఓటు 2 ఓట్లతో ఓడిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఓటు యొక్క విలువని, ప్రాధాన్యతని పెద్ద ఎత్తున తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎన్నికలు విపరీతమైన వ్యయంతో కూడుకుని ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 30 కోట్లు ఆ పైన ఖర్చు పెడుతున్న పరిస్థితి, ఒక ఎంపీకి 100 కోట్లు ఆ పైన ఖర్చు పెడుతున్న పరిస్థితి. ఈ ఎన్నికల వ్యయం పెరగడంతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద 1000 కుటుంబాలకు మించి ఈ ఎన్నికల బరిలో ఉంటుంది. అంటే 4 కోట్ల జనం, 4 కోట్ల ఓటర్లు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 1000 కుటుంబాలు మాత్రమే ఎన్నికల్లో పోటీ పడుతూ ఉన్నారు. వారు అనేక రాజకీయ పార్టీల్లో పోటీ పడుతూ ఉన్నారు. రాజకీయ సైద్ధాంతిక విషయాలు గమనించకుండా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీకి దెబ్బపోతున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చి, జాగృతులను తీసుకొచ్చి, భవిష్యత్తులో మంచి సమాజం కోసం, మంచి కోసం కృషి చేస్తామని ఆశిస్తున్నాం. ప్రపంచ అనుభవాలు ఏంటంటే
బాగా అభివృద్ధి చెందిన ప్రజలు ఓటింగ్లో ఎక్కువ పాల్గొంటున్నారు. బాగా పేదరికంలో ఉన్న ప్రజలు ప్రపంచంలో తక్కువ ఓటింగ్లో పాల్గొంటున్నారు. కానీ మన దేశ అనుభవాలు, మన రాష్ట్ర అనుభవాలు దానికి భిన్నంగా ఉన్నాయి. పేద వర్గాలు అత్యధికంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు, ధనిక వర్గాలు పాల్గొంటున్నారు. కాబట్టి ధనిక వర్గాలు కూడా ఓటింగ్లో పాల్గొంటే సమతౌల్యత ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీన్ని జయప్రదం చేయాలని రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల్ని, ప్రజా సంఘాలని, స్వచ్ఛంద సంస్థల్ని, మేధావుల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు కదిలి వచ్చేట్టుగా ప్లాన్ చేసుకున్నాం. అదేవిధంగా ఉదయం పూట పెట్టే అన్ని కార్యక్రమాలు కూడా ఆయా విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం. కారణం యువత ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని మా కోరిక. మీడియా గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించింది. ఎన్నికల్లో ప్రలోభాలని నివారించడానికి కృషి చేసింది. అటు డబ్బు కానీ, మద్యం కానీ, కులము, మతము, వర్గాలు, ప్రాంతాలు వీటన్నిటికి అతీతంగా ఓటు వేయాలని, మంచి అభ్యర్థులు ఎన్నుకోవాలని, మంచి పాలనకి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నాం. మన రెండవ మేయర్ విజయవాడ నగరానికి 90 సంవత్సరాల వయసు. ఇప్పటికీ వారిలో ఆ చైతన్యం ఏమాత్రం తగ్గలేదు. మనందరికీ 75 సంవత్సరాలు పైగా స్వాతంత్రం వచ్చినా కూడా నేను చాలా బాధపడేది ఏంటంటే విద్యార్థుల్లో అధిక మంది ఓటు యొక్క ఇంపార్టెన్స్ గ్రహించట్లేదు. మనందరికీ తెలిసి గడ్డిపోత చాలా పచ్చగా ఉంటుంది, కానీ దాంతో తాడుగా వేసే వేరు కూడా కట్టేసే శక్తి వస్తుంది. యూట్యూబ్లో అంతా గొప్పగా కానీ ఏం జరుగుతుంది, చిన్న చిన్న వర్గాల్లో ఎవరిని మాకు రాజకీయాలు అర్థం కావాలి, మా నాయకుడు ఏం చెప్తే ఎంత మేము చేస్తూ ఉంటారు. మొత్తం మీద 80% వాళ్ళు ఓటేస్తారు. కానీ ధనిక వర్గాలు చదువుకునే వాళ్ళు ఎవరు వస్తే చేసేదే పెట్టేదే అన్నట్టుగా వాళ్ళు ఒక నిర్లిప్తత చూపిస్తున్నారు. కానీ సర్ప్రైజింగ్లీ ఓటేకి ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడే కాదు తెలుస్తుంది. ఎన్నికల కమిషన్ మాట వీళ్ళందరూ ఉన్న ఓట్లు వేయడానికి తగ్గించి వేస్తారు, బాగా చేస్తున్నారు, అందులో సందేహం లేదు. కానీ ఓట్లు వేయకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే మనం ఒక స్టేట్స్మెంట్ చెప్పాను, మీకంటే టైప్ ఆఫ్ గవర్నమెంట్ తీసారు, మీ అర్హత అనుకున్న అలాంటి వాడే మీకు చెప్పాలంటే ఒకసారి దాని తగ్గట్టుగా మీ పరిపాలన ఉంటుంది. అందుచేత ఏం చేయాలి, వీళ్ళకి ఆలోచన శక్తి ఇవ్వాలి, జీవితాన్ని పుష్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అది ఓటు యొక్క హక్కు. కొన్ని దేశాలు మీరు రాష్ట్రపడతారు ఒక లెవెల్ ట్యాక్స్ పేస్కే ఉంటుంది, కొన్ని చోట్ల చదువుకున్న వాళ్ళకే ఉంటుంది. ఇంకా అనేక రకాల సిస్టమ్స్ ఉన్నాయి. డెమోక్రసీ బలోపేతం చేస్తారు. మనకెవరైనా ఒకే ప్రెసిడెంట్ అవడానికి 5 ఉంటారు, ఓట్లు అవడానికి 18 ఉంటారు. చిన్న చిన్న టెక్నీషియన్ కూడా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. చేత బిగ్గెస్ట్ డెమోక్రసీ అని చెప్పుకుంటున్నారు. మన దేశంలో ఎంత హీన స్థితిలో డెమోక్రసీ ఉంది చాలా ఆశ్చర్యస్తారు. అంటే ఎక్కువగా విశేషించి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పార్టీస్తో సంబంధం లేదు. ఏ పార్టీని ఎవరు సపోర్ట్ చేయలేదు, ఏ పార్టీని విమర్శించలేదు. కానీ వాళ్ళ చేతలతో నడుస్తున్న అర్థం చేసుకుని ఒక మంచి వ్యక్తిని కనుక ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎన్నుకున్నట్టయితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దేశానికి, ప్రత్యక్షంగా పరోక్షంగా. అంచేత ఓటర్స్ని ఓటు పెట్టి తెలియజేయడానికి కోసం ఈ డెమోక్రసీ సంస్థ సిటిజన్షిప్ ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర, ప్రభుత్వ పాత్ర, చదువుకునే వారి పాత్ర అనేది మెయిన్ ఉద్దేశం. అంచేత ఇది అందరూ గ్రహించి ఒకరికొకరు ఈ ఓటు యొక్క ఇంపార్టెన్స్ చేసే మంచి వ్యక్తులు చివరిగా ప్రొఫెసర్ ఎన్ రంగయ్య గారు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయాధికారులు ఉంటాం కాబట్టి ప్రతి నిర్ణయంలో, ముఖ్యమైనటువంటి నిర్ణయంలో కూడా ప్రజల భాగస్వామ్యం ఉన్నదాన్ని మనం ప్రజాస్వామ్యం అంటాం. ఈ ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకోబోయేటువంటి వాళ్ళకి ఈ ప్రజలు ఓట్లు వేసి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళు అధికారంలోకి వస్తారు. కాబట్టి ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి, ఒకటేంటంటే ప్రతి ఓటరు ఓటు వేయాలి తప్పకుండా. రెండోది ఏంటంటే ఆ ఓటర్లు ఏ ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఓటు వేయాలి.
ఇప్పుడు జాతా వాళ్ళు ఇప్పుడు 4-5 పాటలు చెప్పారు. దాంట్లో చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు ఎవరికి ఏం సాధించాలి మనం ఈ ఓటు ద్వారా. ఈ ఓటు ద్వారా మనం ప్రజాస్వామ్యాన్ని బలపరిచి చేయాలి, ఆర్థిక అసమానతలను తొలగించాలి, అకౌంటబిలిటీ ఉండాలి, పారదర్శక ప్రభుత్వం కావాలి అనేటువంటి కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మన జాతాలో వాళ్ళు పాడిన విషయాలన్నీ మనకి తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఓటు వేసే ముందు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మంచివాడు అనేది ఒక జనరల్ పదం. ఈ మంచి వాళ్ళందరినీ కూడా వాళ్ళు చదువుకున్న వాళ్ళు, మంచివాళ్ళు, నిర్ణయాధికారం వెళ్ళి సక్రమంగా నిర్ణయం చేసేవాళ్ళు. అందుకే ఈ బీర్ బాటిల్స్, పలావులు ఇలాంటి వాటికి చేసుకొని మీ ప్రజాస్వామ్యాన్ని మీరు అభ్యాసం చేయొద్దు, మీ గ్రామాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పాటల ద్వారా చాలా చక్కగా వినిపించారు. వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం అందరం ఈ కృషిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.